నూతన హృదయం ఇస్తాడు. ఏమిస్తాడు? ఎందుకు పాతది పని చేయదా? మేము పాత దాన్ని నడిపిస్తున్నామే. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి పాత హృదయంతో ఎలా నడిపిస్తున్నామే అంటే పాత హృదయము పని చెయ్యదు. ఆ పాత హృదయం ఎటువంటిదంట? అది రాతి హృదయం అంట. రాతి గుండె, రాతి హృదయం. అది తీసివేసి మీకు కొత్త హృదయం ఏంటది? మాంసపు గుండెనిస్తున్నాడు. ఇప్పుడు ఆ రాతి గుండె ఉంటే ఏమైద్ది? అది దేవుని యొక్క చిత్తానికి ఏమాత్రం కూడా అది లోబడదు. దేవుని మాట ఏమాత్రం కూడా అది తీసుకోదు, స్వీకరించదు. కఠినంగా ఉంటారు. అది విధేయత ఏమాత్రం చూపించదు దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశాలకి. కఠినమైన హృదయం అది ఏం చేస్తుంది అంటే అన్నిటికీ అది కఠినంగా త్రోసివేస్తూ ఉంటుంది. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క నియమాలకు, దేవుని యొక్క పద్ధతులకు, దేవుని యొక్క క్రమానికి, దేవుని యొక్క వాగ్దానాలకు, దేవుని యొక్క కట్టడలకు, ప్రతి వాటికి ఏం చేస్తుంది? అది ఇస్తుంది. ఇంకా అటువంటి రాతి హృదయం ఉంటే అది తీసివేయబడాలంట మనకి.